South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. Breaking point. ఏమన్నావు? నీ బ్రేకింగ్ పాయింట్. నీకు కుక్కలంటే ఇష్టం కదా? అవును, కానీ అన్ని కుక్కలు కాదు. విశ్వాసంగా ఉండే పవన్ని నువ్వు కుక్కలా చంపావు. నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను. పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్. తెలుసు. నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు. కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్. అది నువ్వు ఒంటరి వాడివి కూడా కాదు. నీకు పెళ్ళాం పిల్లాడు ఉన్నారు. వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత. నా మాట విని మాతో చేరిపో. ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు. ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే. పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే. దానికి ముందు నాకు కావాల్సిందంతా నువ్వు చెప్పేస్తావు. బ్రేకింగ్ సోడియం పెంటతాల డాక్టర్. నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను. భద్రా, నిద్రపోకూడదు. మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి. ఎలా ఉంది? హాయిగా ఉందా? హాయిగా. గుడ్. భద్రా, పవన్తో దొరికా చూడు తుపాకులు, ఆర్మ్స్. ఎవరు సప్లై చేశారు? ఎన్నాళ్ళ క్రితం? 8 నెలల రోజుల? 8 ఏళ్ళు. ఓకే. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ 8 ఏళ్ళు. చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా. భద్రా, చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? నీ కొడుకు. నా కొడుక? నీ కొడుకు శ్రీనివాసుకి 8. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ పాపం నీ శ్రీనివాస్. నువ్వు చచ్చిపోతావు. శ్రీనివాస్. నీళ్ళల్లో 37
అయితే 40 చేయి. అమ్మా ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా ప్లీజ్, ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పద. ఓకే ఓకే. ఆంటీ చూడండి, సీను డైవ్ బోర్డ్ ఎక్కుతున్నాడు. సీను దిగు అక్కడి నుంచి. ఒక్కసారి మా ప్లీజ్ మా. నో సీను, నీకే చెప్పేది అర్థం కావట్లేదు. దిగు ఒక్కసారి అమ్మా. సార్ సార్ ఇటు. కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ స్టిచెస్ వేస్తున్నారు. ఇంకేం భయలేదు. చాలా అదృష్టం అన్నయ్య. సార్ డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్, జాగ్రత్తగానే ఉన్నాను. ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు. స్నైపర్ షాటా? మన సీను ఎందుకు కొట్టాలి? మన ల్యాన్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి. చెప్పండి. సార్ ఇక్కడి నుంచి కదలకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్. ఆయన్ని చూడాలి. ఎవరిని? వాళ్ళు వచ్చే ముందు ఆయన జాగ్రత్తగా ఉండాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళ ఉన్నారు, నువ్వేం ఒంటరివాడివి కాదు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి. భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్? ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి, వద్దులేండి, ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి, నిజమే, ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసు అది. ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు. నమ్మలేకపోయాను. గుండె బద్దలైపోయింది. నేనేం డబ్బు తీసుకోలేదు. అది ఐ డెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. నా కుటుంబం కోసం. వద్దులేండి, వివరాలొద్దు. మీరు స్మోక్ చేస్తారా? నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి. అది హలో చిన్న స్వామీజీ, నేనే. అంతా తెలిసిపోయింది. మీవాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు. అర్థమైందా? అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోదామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోవటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది. నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. ఇట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ. మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావ్. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్ యూ. అది సార్, జస్ట్ ఎ మినిట్. నో, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐఎమ్ జస్ట్ కమింగ్. ప్లీజ్. ఏమండి, వీళ్ళకి ఏమైనా? అడుగు. మై వైఫ్ లక్ష్మి. నమస్తే. కాఫీ, టీ? నో థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు కాస్త మంచి తీర్థం. ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్తలు. తల నొప్పి పగిలిపోతుంది.
వంటి